ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్‌తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. చాలా వరకు కూడా మనం బిజినెస్కి సంబంధించిన లోన్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ దాంతోపాటు వాళ్ళకి కావాల్సిన ఎలిజిబిలిటీ కావచ్చు అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంటుంది, మనం ఒకవేళ కట్టాలి అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లై చేసుకోవాలి, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలామంది ఎవరైతే బిజినెస్ చేయాలి అనుకున్న ఆంటర్ప్రీనియర్స్కి వాళ్ళకు వచ్చిన ఫస్ట్ ఆలోచన ఏంటి అంటే నేను ఒక అగ్రికల్చర్ సెక్టరే కావచ్చు, లేదంటే మెడికల్ సెక్టరే కావచ్చు, లేదు అంటే ఫుడ్ ఇండస్ట్రీకే కావచ్చు, దీనికి సంబంధించిన ఒక లోన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మనందరికీ కూడా తెలుసు కొన్ని లోన్స్ కొన్ని బిజినెసెస్కి మన గవర్నమెంట్ ఇంత అమౌంట్ అని డిక్లేర్ చేస్తూ ఉంటుంది. సో అలా నా బిజినెస్కి ఒకవేళ నేను స్టార్ట్ చేయాలి అంటే ఓవరాల్గా అది ఎంత ఇస్తుంది, నాకు లోన్ ఎంత వచ్చే అవకాశం ఉంది, దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అనే వాళ్ళకి ఏం చెప్పొచ్చు, ఈ డీటెయిల్స్ ఎలా తెలుస్తాయి వాళ్ళకి? ఇది చాలా పెద్ద సస్పెన్స్ తో కూడిన విషయము ఒక కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, ఎందుకంటే రైట్ గైడెన్స్ దొరకదు కాదు. సో మెనీ క్వశ్చన్స్. వెరీ ట్రూ. అయితే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపాయలు లేదా ₹1,00,000 పెట్టేసేసి బిజినెస్లో మనం అక్కడి నుంచి ప్రతి నెల ఒక మంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఒక నెల ఆదాయం పొందేసేసి ఒక 10 మందికి లేదా 100 మందికి మనము ఉద్యోగాలు ఇప్పించేసేసి వాళ్ళ ఫ్యామిలీస్ని మనం సంతోషంగా ఉండేలా చూసుకుంటాము. అలాగే మన బిజినెస్ కూడా గ్రో అవుతూ మనం కూడా సంతోషంగా ఉంటాం. కనీసము ఇలాంటి చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్ ఈరోజు మీరు చెబితే నిజంగా చాలామంది ప్లెజెంట్గా షాక్ అవుతారు. కనీసం నెలకి ఒక ₹1,00,00,000 నుంచి దాదాపు 10 కోట్ల వరకు ఎర్న్ చేయొచ్చు ఇలాంటి కైండ్ ఆఫ్ బిజినెస్ ప్రపోజల్స్. అది నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే FTCCI ఇది ఒక ఎవ్రీ రెగ్యులర్గా మంత్లీ క్వార్టర్లీ లాంటి మ్యాగజైన్స్ అందరూ చేస్తారు. కానీ FTCCIలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆఫ్ చేంబర్స్ అండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అనమాట. సో మీరు ఒక చిన్న బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, మీరు ఏం చేస్తారు, నాకు ఒక సరైన గైడెన్స్ కావాలి, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర లేదంటే ఒక బిజినెస్ కన్సల్టెంట్ దగ్గరకో నేను వెళ్ళేసేసి నాకు కావాల్సిన రైట్ గైడెన్స్ నేను తీసుకుంటాను. సరే, అక్కడ మీకు ఓన్లీ ఒక ప్రాజెక్ట్ బేస్డ్ ఒక బిజినెస్కి బేస్డ్గానే మీకు ఒక గైడెన్స్ అనేది ఒక లిమిటెడ్ టైం వరకు దొరుకుతుంది. మీరు ఒక ₹1,000 5,000 మీరు కడతారో, ఫీజు కడతారో, మీరు వాళ్ళ దగ్గర నుంచి మొత్తం డీటెయిల్స్ తీసుకుంటారు. కానీ దాని తర్వాత ఒక నెల గడిచింది, ఒక 3 నెలలు అయింది, ఒక సంవత్సరం అయింది, మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తారండి? మళ్ళీ మాటికి వెళ్ళేసేసి ఫ్రీగా సార్ నాకు హెల్ప్ చేయండి అని చెప్తే ఎవరు హెల్ప్ చేయరు. మీకు ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నట్టుగా FTCCIలో మీరు మెంబర్షిప్ తీసుకుంటే మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకో చెప్తా. సింపుల్. ఇక్కడ మీకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మొత్తం డీటెయిల్స్ ఒక్కొక్క డిఫరెంట్ సెక్టర్కి ఒక బడ్జెట్ అలాకేట్ చేసింది. అంటే ఈ సంవత్సరం కోసం చెప్తున్నాను నేను మీకు. ఇక్కడ మనం చూసుకుంటే కంప్లీట్గా మీకు మెడికల్ సెక్టర్, ఎడ్యుకేషన్ సెక్టరే కాకుండా ఇలాగా మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏరియాస్లో మీకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ గివన్ అ డీటెయిల్డ్ అలొకేషన్ అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ కంప్లీట్ డిఫరెంట్ సెక్టర్స్కి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టార్టింగ్ ఫ్రమ్ మినిమం 1,000 కోట్ల నుంచి దాదాపు 30,000 కోట్ల వరకు ఫండ్స్ అలొకేషన్ చేసింది. సో రాబోయే కాలంలో ఎవరైతే నెక్స్ట్ 1 ఇయర్లో యంగ్స్టర్స్ కానివ్వండి, మిడిల్ ఏజ్ వాళ్ళు కానివ్వండి, ఒక చిన్న బిజినెస్ పెట్టాలి అనుకుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సింది ఒక చిన్న బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, అది మెడికల్ సెక్టర్లో లేదా ఎడ్యుకేషన్ సెక్టర్. అంటే మెడికల్ సెక్టర్లో చిన్న ఇంజెక్షన్ నీడిల్స్ ఉంటాయి, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ గివెన్ అబౌట్ 11,500 crores కేటాయించింది ఆ సెక్టర్కి. కానీ దీని గురించి ఇంపార్టెన్స్ ఎవరు చెప్తారండి? మనకి ఎవరు చెప్పరు, బయట ఎక్కడ మనకు తెలియదు. FTCCIలో మన మెంబర్షిప్ తీసుకున్నాక ఏం జరుగుతుందంటే, లైక్ ది ప్రెసిడెంట్ ఆఫ్ FTCCI మిస్టర్ మీలా జయదేవ్ గారు కరెంట్ ఇయర్ కోసం అనమాట, హీ హెస్ చార్ట్ అవుట్ అ వెరీ స్మార్ట్ ప్లాన్ ఫర్ ఆల్ ద న్యూ పీపుల్, న్యూ బిజినెస్ మెన్. మీ దగ్గర ఒక ₹1,00,000 మీరు పెట్టేసేసి మీ వైపు నుంచి బిజినెస్ స్టార్ట్ చేశారు, మీకు ఇంకొక ₹10,00,000 సపోర్ట్ కావాలి. ఎలా ట్రైనింగ్ తీసుకుంటే మీకు ఎలాంటి లోన్స్ కోసం మీరు ఎలిజిబుల్ అవుతారు, ఎలాంటి మీరు బిజినెస్ ట్రైనింగ్ తీసుకుంటే ఎలా మీరు బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తారు, ఇండియాలో బిజినెస్ ఎక్స్పాండ్ చేసిన తర్వాత మీరు ఎక్స్పోర్ట్ చేయాలి, ఎక్స్పోర్ట్స్ కోసం ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, దిస్ ఇస్ అన్ ఎక్స్క్లూజివ్ క్లాస్ అనమాట, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ మేనేజ్మెంట్. సో ఈ ఎగ్జిమ్ క్లాసెస్ మీరు అటెండ్ అయ్యారనుకోండి, యూ విల్ బికమ్ అ రెడీ ఆంటర్ప్రెన్యూర్
టు టేక్ ఆన్ ద మార్కెట్ ఎంటైర్లీ నాట్ ఓన్లీ ఇన్ ద కంట్రీ బట్ ఆల్సో వరల్డ్ వైడ్ అనమాట. సో ఇందులో నేను నేర్చుకుంది ఏంటంటే, నేను ఎప్పుడైతే వీళ్ళందరితో కలిశానో లైక్ ద ప్రెసిడెంట్ హిమ్సెల్ఫ్ అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని డైరెక్టర్స్ ఉన్నారన్నమాట FTCCIలో, కమిటీ మెంబర్స్ ఉన్నారు. స్టార్టింగ్ అంటే ఒక హ్యాండ్ హోల్డింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టార్టప్స్ కోసము మెంటర్స్ ఉంటారండి. మెంటర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ చేయిని హోల్డ్ చేసేసి వాళ్ళు ఎక్కడ కూడా బాధపడకుండా కష్టాలు పడకుండా ఒక స్మూత్ జర్నీ ఏర్పాటు చేసేలాగా స్టార్టప్స్ కోసం మెంటర్స్ ఉన్నారు. FTCCI యాక్ట్స్ ఎస్ అ మెంటర్ అనమాట. మీ బిజినెస్ని మిమ్మల్ని ఎలా గ్రో చేయాలి, మీరు 1 lakh rupees టర్న్ ఓవర్ నుంచి 100 crore టర్న్ ఓవర్ వరకు ఎలా వెళ్ళాలి. సో FTCCI ప్రొవైడ్స్ దట్ ఎంటైర్ వే ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ యూ. సో దట్ మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంబర్ అయితేనే యూ విల్ బికమ్ అ మోస్ట్ కైండ్ ఆఫ్ ఎలిజిబుల్ ఆంటర్ప్రెన్యూర్. దాంతోపాటే ప్రాఫిటబుల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకుంటే FTCCIలో యూ విల్ గెట్ ది మెజారిటీ ఆఫ్ ది లోన్స్ కోసం సహాయం ఇస్తారు, మీకు తోడ్పడతారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడతారు, స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడతారు. రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్స్ ఎలాగైతే అలొకేట్ చేయాలో ప్రతి ఆంటర్ప్రెన్యూర్కి అలాంటి కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇవ్వమని చెప్పేసి FTCCI ప్రతిసారి మీ వైపు నుంచి గవర్నమెంట్తో ఫైట్ చేస్తారన్నమాట. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద బిగ్గెస్ట్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ విత్ FTCCI మెంబర్షిప్తో. నేను ఒకటే మాట చెప్తాను, ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్ విత్ అ స్మాల్ క్యాపిటల్, మీరు ఖచ్చితంగా మెంబర్షిప్ తీసుకోకుండా మాత్రం బిజినెస్ స్టార్ట్ చేయకండి. దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే తర్వాత ముందుకు వెళ్ళాక మనకి ఎవరు కూడా హెల్ప్ చేయరండి. ఓన్లీ దీస్ కైండ్ ఆఫ్ అసోసియేషన్. అఫ్ కోర్స్ FTCCI ఒక్కటే అని కాదు, మనకి ఇండియాలో FICCI కూడా ఉంది, ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ ఉంది, దాంతోపాటే CII వాళ్ళు కూడా ఉన్నారు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పేసి. సో వీళ్ళందరి దగ్గర మీరు మెంబర్షిప్ తీసుకుంటే యూ విల్ బీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండ్ యూ విల్ నెవర్ ఫెయిల్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక 100 స్టార్టప్స్ లేదా MSME స్టార్ట్ చేస్తే 1-2 క్లిక్ అవుతున్నాయి, మిగతా 99 అన్ని ఫెయిల్ అవుతున్నాయి. సో రిమెంబర్ దాట్ అండ్ స్టార్ట్ దిస్ బిజినెస్ విత్ అ మెంబర్షిప్ విత్ ఆల్ దీస్ అసోసియేషన్ అని చెప్పి స్ట్రిక్ట్గా చెప్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. సో అలా ఎవరైనా కూడా బిజినెస్కి సంబంధించిన వివరాలు కావాలి అనుకున్నా, లేదు అంటే లోన్స్ ఉన్నాయి, లోన్స్ తీసుకునే ప్రొసీజర్ గురించి డౌట్స్ క్లియర్ చేసుకోవాలి అన్న, అప్పుల నుంచి బయటపడాలి అన్న, ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? ఇందాక మనం మాట్లాడుకున్న ఆపర్చునిటీస్లో అందరికంటే పెద్ద క్రైసిస్ కూడా గురించి కూడా మీరు చెప్పారు. అదేంటంటే అప్పులు చేసిన వాళ్ళు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే దే వాంట్ సపోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఇరుక్కున్న వాళ్ళందరూ కూడా, ఒక బ్రెడ్ ఎర్నర్ ఎవరైతే ఫైనాన్స్లో ఇరుక్కుంటారో వాళ్ళ భార్య కానివ్వండి, పిల్లలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళందరికీ కావాల్సింది ఒకలాంటి మంచి ఆపర్చునిటీ. ఎన్రోల్ చేసుకోండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఎందుకంటే మేనేజ్మెంట్ ఆఫ్ మనీ క్రైసిస్ ఎలాగైతే మేనేజ్ చేయాలి, అప్పుల్ని ఎలా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, దానికోసం గ్రోమో యాప్ ఇస్తున్న ఆపర్చునిటీ ఏంటి, నెలకి 1,00,000 లేదా 1,00,000 కంటే పైన ఇంట్లోనే కూర్చొని ఎలా సంపాదించవచ్చు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా స్టాక్ మార్కెట్తో సహా 100% గ్యారంటీడ్ పర్ మంత్ 5% ఎర్న్ ఎలా చేసుకోవాలి అన్న అలొకేషన్ అబౌట్ ఫండ్స్ అండ్ మనీ గురించి మనం ఈ క్లాస్లో నేర్చుకోబోతున్నాము. అర్జెంట్గా కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి త్వరగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.